సహజంగా ఏ రాష్ట్రంలో అయినా, ఏదన్నా దేశంలో అయినా ఎన్నికలనేది ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఓటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఓటర్ నాకు ఓటేస్తాడా? ఆ ఓటర్ నాకు ఓటేయడా? అనేసి రాజకీయ నాయకులు కంగారు పడిపోతూ వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళ పిల్లల ముడ్లు కూడా కడుగుతారు. సో ఇప్పుడు ఏపీలో రాజకీయం మాత్రం ఓటర్ల సంగతి దేవుడెరుగు. ముందు వాలంటీర్లని మన వైపు తెచ్చుకోవాలి. వాలంటీర్లే ఓటర్లను ప్రభావితం చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళని మన వైపు తెచ్చుకోవాలి అనేసి జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని నిద్ర కూడా పోకుండా ఆపసోపాలు పడుతున్నారు వాలంటీర్ల యొక్క సపోర్ట్ కోసం. గతంలో వాలంటీర్ల మీద రకరకాల వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనదని, తాము అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థని పక్కన పెట్టే సమస్య లేదని, పైగా 5,000గా ఉన్నటువంటి స్టైఫండ్ ని అవసరమైతే 10,000 చేస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అది కూడా ఉగాది రోజు ఇచ్చారు, మనకు తెలుసు. సో ఇట్లాంటి పరిస్థితుల మధ్య 10,000 సొమ్ముని, 10,000 స్టైఫండ్ని తీసుకోవటానికి వాలంటీర్లు గనక సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవుతుంది? ఒకసారి వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి సయోధ్య గురించి చూద్దాం. తర్వాత చంద్రబాబు వాలంటీర్ల మధ్య ఉన్న సయోధ్య చూద్దాం. జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లకి మధ్య ఎలాంటి సయోధ్య ఉంది? జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వ్యక్తులే, అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సాఫ్ట్ కార్నర్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఆ పార్టీ సపోర్టర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళల్లోంచే పెట్టుకున్నారు 90% ఆఫ్ ద ప్లేసెస్లో అని మనకు తెలుసు. అది ఓపెన్ సీక్రెట్. ఈరోజు ఏపీలో ఉన్నటువంటి 90% ఆఫ్ ద వాలంటీర్, అందరూ అన్నట్లు 90% ఆఫ్ ద వాలంటీర్స్ వైసీపీకి సింపథైజర్స్ గా ఉన్నారు. మినిమం అయితే సింపథైజర్స్ గా ఉన్నారు. కరడుగట్టిన వైసీపీ ఏమంటారు వాళ్ళని, కార్యకర్తలు కూడా ఉన్నారు డెఫినెట్లీ. అయితే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య అంత అద్భుతంగా ఉందా అంటే డెఫినెట్లీ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అనేక సార్లు ప్రొటెస్టులు చేసిన పరిస్థితులు ఉన్నాయి, ఆన్లైన్లో తిరగబడిన పరిస్థితులు ఉన్నాయి, రాజీనామాలు చేసినటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వాలంటీర్లు ఎక్కడా కూడా జగన్కి కంప్లీట్గా సపోర్ట్గా ఉంటాం మేము, జగన్ అంటే కోసేసుకుంటాం అనే టైప్లో లేరు. ఎందుకు వల్ల అంటే ఒక రాజకీయ నాయకుడిని నేను సపోర్ట్ చేయటం వేరు. ఎందుకంటే జగనో చంద్రబాబుకు నేను రోజు భజన చేస్తాను, చంద్రబాబు గొప్ప గొప్ప, జగన్ గొప్ప అని నేను భజన చేయడం వేరే ఉంటుంది లెక్క. కానీ ఆ నాయకుడు ఇచ్చినటువంటి ఉద్యోగానికి నేను పనిచేయడానికి వెళ్తే నాకు వచ్చే జీతం మీద ఆధారపడి మాత్రమే ఆ నాయకుడి మీద నాకు ప్రేమ ఉంటుంది. మామూలుగా నేను ఒక సినిమా హీరోని అభిమానించడం వేరు, ఒక రాజకీయ నాయకుడిని అభిమానించడం వేరు. రాజకీయ నాయకుడిని అభిమానించడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మన ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది, బలానా ఫ్యామిలీకి వాళ్ళకి రాజకీయ నాయకులకి ఫ్యామిలీలు ఎట్లా అయితే వారసత్వం వస్తుందో, అభిమానులకి కార్యకర్తలు కూడా ఫ్యామిలీలు వారసత్వం వస్తుంది. అట్లాగే అటాచ్ అయిపోయి ఉంటాయి మనకి. లేదా ఒక కులం అనేది ఒకటి చచ్చిందిగా మనకు దరిద్రానికి, ఆ కులం వల్ల ఒక రకమైన అభిమానం ఉండడము, ఇట్లా ఏవో ఒక రీజన్స్ వల్ల నేను ఆ రాజకీయ నాయకుడిని అభిమానిస్తున్నా. సో జగన్ గొప్పోడు, చంద్రబాబు గొప్పోడు అని నేను చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే అదే వ్యక్తి, అదే చంద్రబాబు, అదే జగన్ నాకు ఉద్యోగం ఇస్తే చేసుకోవయ్యా అని నా యొక్క అభిమానాన్ని చూసి నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇవి పనిచేయవు. ఏమైద్ది? నాకు పెట్రోల్, నా ఇంటి కోసం సంపాదిస్తున్న డబ్బు నాకు సరిపోతుందా లేదా, వీళ్ళ ద్వారా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లోనే ఇంకొకటి చేస్తే అప్పుడు కూడా నా అభిమానం కంటిన్యూ అవుతూనే నా షాప్ ఓనర్ని తిట్టుకుంటా, నేను పనిచేసే కంపెనీ హెడ్ని తిట్టుకుంటానేమో. కానీ ఇక్కడ అట్లా కాదు, వీళ్ళ ద్వారానే వస్తుంది, నేను అభిమానం అవటం వల్లే నాకు ఇచ్చారు అనే కాన్సెప్ట్లో ఉంటుంది 90% మంది వాలంటీర్ల పరిస్థితి. కానీ ఇచ్చేది కేవలం 5,000 అనే ఒక స్టైఫండ్ కింద ఇస్తున్నటువంటి అంశం సరిపోక చాలా మంది ప్రభుత్వం మీద ఆశా వర్కర్ల లాగా మనం కూడా తిరగబడదామని ప్రొటెస్టులు చేసిన పరిస్థితి. మధ్యలో మీ కోవిడ్ తర్వాత ఒక 1 year తర్వాత గట్టిగానే ప్రొటెస్టులు చేశారు. అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య బంధం డెఫినెట్లీ బీటలు వారింది. వైసీపీ చూపించుకుంటున్నంత స్ట్రాంగ్ గా వాలంటీర్లు ఏమి జగన్ వైపు పొలవమని పడిపోవట్లేదు. కానీ మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు వీళ్ళు దూరంగా ఉండాలి ఎలక్షన్ కమిషన్కి అనేసి కంప్లైంట్ ఇచ్చారంటే డెఫినెట్లీ ఉండాలి. ఒక చిన్న ప్రభావం ఉన్నా, ఆ ప్రభావం చంద్రబాబుకి అనుకూలించేలా ఉన్నా, జగన్కి అనుకూలించేలాగా ఉన్నా డెఫినెట్లీ దాన్ని ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి బాధ్యత అది. వాళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఎలక్షన్ కమిషన్ ని ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో తెలియదు, కానీ మొత్తానికి ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు. డెఫినెట్లీ ఆ నిర్ణయం మాత్రం మంచిదే. ఆ నిర్ణయం జగన్ సపోర్టింగ్ గా ఉన్నా, చంద్రబాబు సపోర్టింగ్ గా ఉన్నా
డెఫినెట్లీ వాళ్ళని దూరంగా అయితే పెట్టాలి. సో ఇది జగన్కి వాలంటీర్లకి మధ్య ఉన్నటువంటి సయోధ్య. పూసేసుకుని అయితే ఏం లేదు. సేమ్ టైం చంద్రబాబు నాయుడు వైపు నుంచి చూస్తే, చంద్రబాబు నాయుడు కానీ ఆయన కూటమిలో ప్రధానమైనటువంటి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ హెడ్ పవన్ కళ్యాణ్ కానీ వాలంటీర్ల గురించి నానా మాటలు అన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూలీలా ఈ సంచిలు మోస్తారా అనేటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు చేశారు. దాని తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు తలుపు కొడుతున్నారని, కొన్ని కేసులు అయ్యాయని కూడా చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా విమెన్ ట్రాఫికింగ్ విషయంలో ఏపీలో ఎక్కువ కేసులు ఉండడానికి వీళ్ళు ఇచ్చే డేటానే కారణం అని కూడా రకరకాల వ్యాఖ్యలు చేశారు. వీటి మీద ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అన్న మాటల మీద ఎటువంటి ప్రూఫ్స్ ని చూపించలేదు. హోమ్ మినిస్ట్రీ నాకు చెప్పింది అనేసి రకరకాల మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎప్పుడూ కూడా దాని మీద ఒక్క ప్రూఫ్ కూడా చూపిలా. వాళ్ళ మిత్రపక్షంలో ఉంటున్న బీజేపీలో ఉన్న హోంమంత్రి మరి ఆయన ద్వారా కూడా ఏం పని చేయించుకోవాలా. నిజంగా మిస్ అవుతున్నారు. వాళ్ళ కారణం వీళ్ళే అయితే డెఫినెట్లీ బయటకు లాగాలి. అవన్నీ కూడా తీయాలి. అయితే వీళ్ళు ఏది జరిగినా సరే దాన్ని ఇప్పుడు నిజంగానే వాలంటీర్ల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అప్పుడు అనుకుంటే దాన్ని బయటికి తేల్చాలి. పవన్ కళ్యాణ్ అలా అన్నాడు. అన్న తర్వాత హోమ్ మినిస్ట్రీ యొక్క సహాయంతో, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో నిజాలు బయటికి తెప్పించాలి. సరే పవన్ అలా అన్నాడు కాబట్టి నిజమా కాదని ప్రూవ్ చేసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి కాదు అవును తేల్చాలి. వీళ్ళిద్దరూ అది చేయరు. కేవలం బురద జల్లుకోవడం. ఈయన అట్లా అన్నాడు కాబట్టి వీళ్ళకి ఆయన వాలంటీర్ సిస్టమ్ కి వ్యతిరేకం అనేసి వీళ్ళ మీడియా దీన్ని హైలైట్ చేయడం, ఇట్లా ఈ రకమైనటువంటి గొడవ తప్ప నిజంగా అది ఏంటనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సో వీళ్ళకి మధ్య ఉన్నటువంటి సయోధ్య ఆ రకంగా ఉంది. అట్లాగని వాలంటీర్లు కంప్లీట్ గా ఏమీ అగెనిస్ట్ గా లేరు. సో ఈ పరిస్థితులలో ఆర్థికంగా తమ నెల గడిచిన తర్వాత వచ్చే ఎవ్రీ రూపీ తమకి ఇంపార్టెంటే, అభిమానం కంటే కూడా అనుకునే పరిస్థితి మీకు వచ్చిన రోజు ఈ 10,000 ఆఫర్ని గనక వాలంటీర్లు అంగీకరిస్తే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. అట్లాగని చెప్పి వాళ్ళు బహిరంగంగా ఎక్కడా కూడా చంద్రబాబు మాకు 10,000 ఇస్తున్నాడు కాబట్టి మేము చంద్రబాబుకి సపోర్ట్ చేస్తాం, జగన్ సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మేము తీసుకోమని వాళ్ళు ఎక్కడ చెప్పరు. చాప కింద నీరులాగా యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రజలని చంద్రబాబు వైపు తిప్పేలాగా మాటలు చేతలు చేసుకుంటుంది. ఎందుకంటే ప్రతి వాలంటీర్కి 50 ఏళ్ళు ఉన్నాయి, 30 రోజులే ఉంది ఎలక్షన్కి. ఒక్కొక్క ఇంటిని రెండు ఇళ్ళు ఒక రోజు కవర్ చేసుకున్నా వాళ్ళు ఈజీగా మనుషుల్ని మ్యానిపులేట్ చేయగలుగుతారు. ఇక్కడ వాలంటీర్లు ఏమీ అమాయకులు కాదు కదా, వాళ్ళు కూడా మామూలు మనుషులే. డెఫినెట్లీ వాళ్ళు కూడా మ్యానిపులేట్ చేయగల వాళ్ళే. ఎట్లా చేయాలో కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు చిన్నాళ్ళు. సో ఇదంతా ఉపయోగించుకుని వాలంటీర్లు నిజంగా 10,000 అనేది మనకు పెద్ద అమౌంట్. వాళ్ళు 10,000 చెప్పాక, చంద్రబాబు 10,000 చెప్పాక కూడా జగన్ మేము కూడా ఇస్తాం గెలిచాక అని చెప్పట్లేదు. 15,000 చెప్పాలి. పోనీ అది కూడా కాదు, ఆయన ఇస్తా అన్నాడు, ఆయన ఇచ్చింది నేనే ఇస్తాను అని కూడా చెప్పట్లేదు కదా. సో చంద్రబాబు అయితే ఇస్తాడు అని గనక వీళ్ళు అటువైపు ఆలోచించారు, అది డెఫినెట్లీ చంద్రబాబు నాయుడికి దెబ్బ తగులుతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క తలరాత జగన్ నుంచి చంద్రబాబుకు మారుతుంది. జస్ట్ జగన్ నుంచి చంద్రబాబుకు మారుతుంది, అంతేగాని మన తలరాతలే మారిపోం. మన బతుకులు ఇట్లాగే ఉంటాయి. బట్ తలరాత అంటే నాయకత్వం మాత్రం మారుతుంది. ఏ రాయి అయితేనే పళ్ళు ఓడగొట్టుకోవడానికి అనే కాన్సెప్ట్ లో ఏ నాయకుడు వచ్చినా అదే జరుగుద్ది. బట్ ఏంటంటే వీళ్ళ గెలుపుకి వాలంటీర్లు అనేవాళ్ళు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, ఈ 10,000 అనేటువంటి ప్రకటన ఎంతగా వాళ్ళని ప్రభావితం చేయొచ్చు, వాళ్ళు ఓటర్లను ఎంతగా ప్రభావితం చేయొచ్చు అనేది చెప్పడానికి వీడియో తీశాను. సో మీకున్నటువంటి ఆలోచనల్ని కామెంట్లో చెప్పండి.